తమను గుర్తించాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర పురుషులు ఆందోళనకు దిగారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ పేరుతో ఉద్యమం చేపట్టారు. మహిళలకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు. తమను పని మనుషుల్లా చూడకూడదంటూ భార్య బాధితులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మహిళలతో సమానంగా పురుషులను గుర్తించాలని డిమాండ్ చేశారు. పురుషుల కోసం ప్రత్యేకంగా జెంట్స్ కమిషన్తో పాటు బాధలు చెప్పుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. చట్టాలను అడ్డం పెట్టుకుని కొంతమంది మహిళలు పురుషుల్ని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు జంతర్ మంతర్ నుంచి మదార్ అందిస్తారు. వినూత్న నిరసనకు జంతర్ మంతర్ వేదిక అయింది. ప్రస్తుతం మనం జంతర్ మంతర్లో ఉన్నాం. జంతర్ మంతర్లో పురుషులందరూ మగవాళ్ళందరూ కూడా ధర్నాకు దిగారు. సత్యాగ్రహ దీక్షలో ప్రస్తుతం మగవాళ్ళంతా కూడా కూర్చున్నారు. చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పురుషులు ఇక్కడికి వచ్చి వారి ప్రొటెస్ట్ అయితే తెలియజేస్తున్నారు. ఈ ప్రస్తుతం కొంతమంది ఈ ఆందోళనలో పాల్గొంటున్నటువంటి మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు వాళ్ళు ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు, పురుషులుగా వారు ఎందుకు సమాన హక్కు కోరుతున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. కొంత డిఫరెంట్గా ఉంది ఈ ఆందోళన. ఎందుకు మీరు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు? ఎందుకు సమాన హక్కు అంటే ఇప్పటివరకు సమాన హక్కు లేదని మీరు ఫీల్ అవుతున్నారు? నేను సేవ్ ఫ్యామిలీ హార్మోనీ వైజాగ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ గుమ్ముకూడిన జనాన్ని చూస్తే మగవాళ్ళకి ఎటువంటి సంరక్షణ లేకుండా పోతుంది. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో చూస్తే ఆడవాళ్ళకి ప్రతి విధంగా అంటే అన్ని విధాలుగా అటు గవర్నమెంట్ కానీ ఇటు ఎన్జిఓస్ కానీ ఏదో విధంగా వాళ్ళకి మానసికంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు. మగవాళ్ళ విషయం వచ్చేసరికి మగవాళ్ళని ఒక పని మనిషిగా చూడడం తప్ప ఆ మనిషికి కూడా బాధ ఉంటుంది. ఆయనకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక కుటుంబంలో నడపడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అతను కూడా మానసిక శోభ అనుభవిస్తాడు. ఇవన్నీ కాకుండా వీటిపైన కేసులు, ఒక మగవాడు ఒక మాట అంటే ఈ రోజుల్లో ఆడది ఏ నిమిషం కూడా భరించలేక వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పుడు కేసులు పడుతుంది. ఈ చట్టాలు మహిళల రక్షణ కోసం క్రియేట్ చేసినవైనా సరే ఆ మగవాడి యొక్క తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు కానీ వీళ్ళందరూ కూడా బాధితులు అవుతున్నారు. ఆ విధంగా దీంట్లో ఒక మార్పుని తీసుకురావాలి. చట్టాలన్నీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి సరిసమానంగా ఉండాలి. చట్టాలనేవి కేవలం స్త్రీ పక్షపాతంగానే కాదు, మగవాడు కనుక తప్పు చేస్తే శిక్షించండి, లేదు ఆడవాళ్ళు కానీ తప్పుడు కేసులు పెడితే వాళ్ళకి కూడా సమాన శిక్షలు ఉండి ఈ రోజుల్లో సమాజంలో సమానత్వాన్ని తీసుకురావాలన్నట్టు విధంగా ఈ సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదన్నా ఫేస్ చేశారా? ఎందుకు పర్సనల్గా ఇప్పుడు పర్సనల్గా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 1-2 కేసులు అయితే ఆల్రెడీ ఫైల్ అయ్యి ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే మా వర్షన్ మేము చెప్పినా సరే పోలీసులు అసలు వినేది పరిస్థితిలో లేరు. ముందు మీరు పోలీస్ స్టేషన్కి రండి, తర్వాత కోర్టులో తేల్చుకోండి అని చెప్తున్నారు తప్ప పోలీస్ స్టేషన్లోని విచారణ జరిపి నిజంగా వీళ్ళ వైపు తప్పు ఉంటే కేసు కట్టినా అర్థం ఉంది. కానీ ఏ తప్పు లేకపోయినా సరే ఎంతోమంది జీవితాలని పణంగా పెట్టే పోలీసులు కూడా ముందు కేసు కట్టేస్తున్నారు. ఆ తర్వాత మీరు కోర్టులో చూపించుకోండి, మీకు ఏమైనా చెప్పదలుచుకుంటే కోర్టులో చెప్పదలుచుకోండి అని చెప్తున్నారు. ఈ విధంగా కోర్టులోని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చాలామంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికీ న్యాయం జరగక చాలామంది అది భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు అక్కడ చూస్తే కనుక ఒక 20-30 మంది ఫోటోలు కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ ఫోటోలు పెట్టారు. సో దీంట్లో మార్పు తీసుకురానందుకు మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే గవర్నమెంట్కి ఆడవాళ్ళకి, పిల్లలకి, పశువులకి అన్నిటికీ ఈ రోజుల్లో హెల్ప్ లైన్లు ఉన్నాయి, వాళ్ళు చూసే సంరక్షణ శాఖలు ఉన్నాయి. అలాగే మగవాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా దుఃఖం కలిగినప్పుడు వాళ్ళకి ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి ఏమైనా బాధలు ఉంటే వెంటనే చెప్పుకుంటే కొద్దిగా మనసు తేలికపడి ముందుకు వెళ్ళినందుకు కొద్ది శక్తి దొరుకుతుంది. అలా కాకుండా వీడు మగాడ్రా, వీడికి ఏది అవసరం లేదు, ఆడంతటా ఆడే చూసుకుంటాడంటే ఆ మగవాడు అది భరించలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుని ఎంతమంది చనిపోతున్నారు. ఇది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంబంధించింది కాదు, ప్రతి రాష్ట్రంలోని ప్రతి చిన్న గ్రామంలో కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. సో కాబట్టి మా అభ్యర్థన ఏంటంటే మగాళ్ళకి మహిళలతో సమానంగా ఒక పురుష కమిషన్ ఉండాలి, అలాగే ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేయాలి. అలాగే పిల్లల పట్ల ఈ రోజుల్లోని తల్లిదండ్రుల గొడవల్లో పిల్లలు కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆ పిల్లలకు కూడా ఒక మంచి సన్మార్గంలో పెట్టేటట్టు కోర్టులు ముందుకు వచ్చి ఇద్దరికి సమానత్వంగా బాధ్యతలను అప్పగించాలి. ఇది మా డిమాండ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు? మీరు ఏమన్నా పర్సనల్గా ఫేస్ చేశారా? సేవ్ ఫ్యామిలీ హార్మోనీ విశాఖపట్నం నుంచి వచ్చాను. ప్రధానంగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే మాకు మెన్ కమిషన్ కావాలి. అలాగే ఆడవాళ్ళు ఎలా అయితే బాధపడితే వాళ్ళు చెప్పుకోవడానికి మహిళలకి హెల్ప్ లైన్ నెంబర్ ఉందో అలాగే మగవాళ్ళకి కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ కావాలి. అలాగే ఆడవాళ్ళు భర్త కొట్టాడని, అత్తమామ తిట్టారని, లేకపోతే ఆడపడిచి ఏమో అన్నదని చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా ఇమ్మీడియట్గా ప్రాథమిక విచారణ అనేది లేకుండా ముందు వాళ్ళందరినీ పిలిపించి ఏంట్రా మీరు ఎలా చేశారని చెప్పి కించపరిచినట్టు మాట్లాడతారు. కానీ అలా వద్దు.
ఎందుకంటే తప్పు ఒకవైపే ఉండదు, రెండో వైపు కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆడవాళ్ళు వెళ్ళగానే వెళ్ళి కేసు చెప్పగానే పోలీసులు కేసు పెడుతున్నారో, కానీ ఇక్కడ మగవాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇక్కడ మగవాళ్ళు కూడా దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, గృహహింసకి బాధపడిన వాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు కూడా గృహంలోని భార్యలు కొడితే భరించి బయటికి చెప్పుకోలేక మనసులోనే బాధపడుతూ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫస్ట్ ఇనీషియల్గా కంప్లైంట్ అనేది తీసుకోవట్లేదు. కంప్లైంట్ అనేది తీసుకోవాలి ఫస్ట్. నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం. నేను కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆడవాళ్ళ కంప్లైంటే తీసుకుంటాను తప్ప మగవాళ్ళ కంప్లైంట్ తీసుకోము అని చెప్పేసి అభ్యంతరం చెప్పి బయటికి పంపించారు. నేను ఎవరు చెప్పుకోవాలి? ఆడవాళ్ళంటే చెప్పుకోవడానికి సమాజం ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆడవాళ్ళు కన్నీటి పొట్టు కాలిస్తే పక్క వాళ్ళు కూడా ఓదారుస్తారు వచ్చి, కానీ మగవాడు కన్నీటి పొట్టుని ఎవడు తుడుస్తాడు? అందుకే మగవాడికి కూడా ఒక కమిషన్ కావాలి. మగవాడికి కూడా ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ కావాలి. మగవాడు కంపల్సరిగా మెయిల్ కమిషన్ అనేది కావాలి. మాకు కూడా హక్కులు కావాలి. ఓవరాల్గా చూస్తే మగవాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు. వారికి కూడా ఒక పురుష కమిషన్ ఉండాలి, దాంతోపాటు ఒక హెల్ప్ లైన్ ఉండాలి. చట్టంలో ఎవరైనా మహిళలు కేసు పెడితే వెంబడే రిజిస్టర్ చేసుకోకుండా నిజాలు తెలుసుకొని కేసులు ఫైల్ చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పురుష సంఘం తరఫున వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్ V6 న్యూస్, న్యూఢిల్లీ నుంచి.